వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ చేద్దామండి. ఈజీగా చేసుకునే డిజైనే ఇది. చూడ్డానికి మనకి బనారస్ శారీలే కానీ వీళ్ళు సింపుల్గా కావాలన్నారు. ఈ శారీస్ ఎక్కువగా వస్తున్నాయి కదండి. నేను లాస్ట్ ఒక 6 months నుంచి చూస్తున్నాను. ఈ టైప్ ఆఫ్ ఇవి బాగా వస్తున్నాయి. ఈ కలర్లో అయితే ఇంకా అన్నమాట. ఇలాంటి వాటికి మనం చాలా డిజైన్స్ చేసుకున్నామండి. గ్రాండ్గా చేసుకున్నాం, హెవీగా చేసుకున్నాం. ఎలా చేసుకున్నా కానీ ఈ గోల్డ్ని దాటైతే మనము హెవీ గోల్డ్ అయితే వాడలేమన్నమాట. ఇక ఇట్లాంటి గోల్డ్ షైనింగ్ ఉన్న గోల్డ్ అయితే వాడలేము. ఇది కొంచెం కనిపించట్లేదులే కానీ చెప్పాలంటే ఇగో ఇది ఈ గోల్డ్కి దీనికి అస్సలు సెట్ అవ్వదు. చూసారా, ఇవి మెరుస్తూ ఉంటాయి. మన గోల్డ్ ఏమో లైట్ ఉంటుంది. సో అందుకని నేను దీనికి ఎప్పుడు వచ్చినా కూడా ఈ టైప్ ఆఫ్ శారీస్కి లైట్ గోల్డే వాడుతున్నాను. అలాగే ఇది కాకపోతే క్రీమీ వైట్ ఉన్నవి యూజ్ చేస్తున్నా అన్నమాట. వైట్ అంటే ప్యూర్ వైట్ కాదు, క్రీమీ. ఓకేనా. అలాంటిదే ఈరోజు సింపుల్ డిజైన్ అడిగారు. ఒక 250 ఇంకా 250 లోపు 250 వరకు ఎందుకు కానీ 250కే చేయమన్నది. సో 250కే చేస్తున్నాను. సింపుల్ డిజైనే, అందుకోసం అనేసి నేను ఏమనలా ఒప్పేసుకున్నాను అనమాట. ఇలా ఒక టాజిల్ కట్టుకోండి. దాని తర్వాత ఒక చిన్న బీడ్ పెట్టేసేయండి. ఆ తర్వాత మధ్యలోని ఇది ఒక బీడ్ పెట్టేసేయండి. ఓకేనా. ఆ తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ పెట్టేసేయండి, అంతే. ఆ తర్వాత ఒక టాజిల్ తీసుకొని కట్టేసేయండి. ఇంతే అండి, సింపుల్ వర్కే అన్నమాట. ఓకేనా. దీనికి అంతనా అని మీరెవరైనా అనుకోవచ్చండి. 250 అంటే కొంతమందికి 250 అంటే తక్కువ అవుతుంది, కొంతమందికి 250 అంటే ఎక్కువ కూడా అవుతుంది. సో తక్కువ అనుకునే వాళ్ళు ఏమో నాకు తెలియదు, కానీ 250 కూడా అంతనా అని అనుకునే వాళ్ళకైతే నేను ఒకటి చెప్పనా. ఇప్పుడు మనం ఖాళీగా ఉండి ఆర్డర్స్ ఏమీ లేక సరే ఏదో ఒకట్లే చేద్దాంలే అని అనుకుంటే బాగానే ఉంటుంది. కానీ బిజీగా ఉండే టైంలోనూ, వర్క్ లోడ్ ఎక్కువగా ఉన్న టైంలోనూ ఇట్లాంటి వాటికి 250కి 200కి 100కి 150కి చేసుకుంటూ ఉండాలంటే కుదరని పని. అస్సలు చేయాలనిపించదు. ఎందుకనంటే మనము ఇవి చేసి పెట్టాలంటే వేరే ఆర్డర్స్ ఆపుకోవాలి. వేరే ఆర్డర్స్ వచ్చేసి మనకి ఎక్కువ ఉండొచ్చు కదా, అలాంటప్పుడు చేయలేవాం కదా. అట్లా అనిపించినప్పుడు అంటున్నా అన్నమాట. నేను టైం బట్టి ఉంటుంది అని చెప్తున్నా, అంతే. ఓవరాల్గా మనం అర్థం చేసుకునేది ఏంటనంటే ఏదైనా కూడా టైంతోటే ఉంటుంది. ఇప్పుడు నేను ఖాళీగా ఉండి చేస్తున్నా అని కాదు దాని అర్థం. ఇవి వచ్చేసి మా ఇంటి పక్క వాళ్ళే. మా ఇంటికి చాలామంది వచ్చారు కదా, ఈ మన సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇంకా మీ వేరే వాళ్ళు కూడా వచ్చారు కుట్టించుకోవడానికి చాలామంది. మా ఇంటి వెనకాల బిల్డింగ్ ఉంది కదా, గుడి పక్కన ఆ బిల్డింగ్ అన్నమాట ఇది. సో వాళ్ళవి నాకు వస్తూ ఉంటే రెగ్యులర్గా అక్కడి నుంచి. ఇంకా పెళ్లి చీరలు అర్జెంటువి. వాళ్ళు ఒకవేళ నాకు గ్రాండ్ డిజైన్సే కావాలని చెప్పినా కూడా చేసే టైము లేదు, చేయించుకునే టైము వాళ్ళకి లేదు. అసలే వద్దనుకునే దానికంటే ఇది బెటరే కదా. అలా అన్నమాట. అలా ఆలోచించుకొని ఇంకా సరేలే, పనిలో పని అయిపోతుంది. అది పక్కన వాళ్ళతో అంటే కొంచెం ఇక ఆలోచించేది ఏముంది అందులో కదా, అందుకోసం అనేసి చేస్తున్నాను అనమాట. ఇలా ఎవరైనా సరే అండి సింపుల్ వర్కే చేసుకోవచ్చు. కాకపోతే బిజీగా ఉన్న టైంలో అంటే మనం చేయలేము, కానీ ఖాళీ కుదుర్చుకొని మన అనుకుంటే చేసి పెట్టవచ్చు. ఓకేనా. 150కో 200కో 200కి అడిగింది. నా వల్ల కాదన్న, ఇంకా మరి 200 అంటే కష్టం కదా. ఎంతైనా టైం స్పెండ్ చేయండి అయితే అవ్వదు కదా. అందుకోసం అనేసి ఒక్క శారీ కూడా కాదు, మళ్ళీ 4 శారీస్ 5 శారీస్ ఉన్నాయి టాజిల్స్కి. ఇంకా ఫాల్ పీకోకి ఒక 6 ఉన్నాయి.
ఇంకా ఏం ఆలోచిస్తాను చెప్పండి, చేస్తాం కదా. నేను కూడా అంతే అన్నమాట. కానీ రేట్ వచ్చేసి మీరు పదే పదే అడుగుతున్నారని చెప్తున్నాను. నేను చేసే రేటే చెప్తున్నా. కొంతమంది అడుగుతున్నారు కూడా, మీరెంతగా చేస్తారు, మీ రేట్ చెప్పండి, మీరేం తీసుకుంటారు అనేసి అడుగుతున్నారు. ఇంకా నా రేట్స్ అంటే నేను ఖచ్చితంగా ఇంత అని అయితే గీసుకొని అయితే కూర్చోలేదు. టైంని బట్టి, మనిషిని బట్టి ఇంకా చేస్తూ పోతూ ఉంటాం. చీర కూడా మంచి చీర అనుకోండి, చేయాలనిపిస్తుంది దాన్ని చూస్తే. అందుకోసం అనేసి అలా కూడా అయిపోతుంటా, చేస్తూ ఉంటాం. ఏదైనా సరే పని చేస్తూ పోతూ ఉంటే టైం అదే గడిచిపోతుంది, చేతికి పని ఉంటుంది కదా. అందుకోసమనే అండి తక్కువైనా సరే చేస్తాను. ఎక్కువ అంటే ఎక్కువ నేను ఎప్పుడు పెట్టలేదు. కానీ ఎక్కువ అంటే మనకి వన్ డే పైన పట్టే డిజైన్స్ ఉంటాయి చూడండి, అలాంటి వాటికైతే ఒక 7 నుంచి 8 వరకు ఛార్జ్ చేస్తుంటా అంతే. ఈ సింపుల్ వర్క్ అయితే చూసారు కదా మరి ఎంత సింపుల్గా ఉందో. ఇంకా దీనికి మనకి ఇంకా టైం ఏమంతా స్పెండ్ చేయం కదా దీనికైనా కూడా. ఓకేనా, అంతే అండి. మరి ఇవాళ నా డిజైన్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, ఒక 2 days వరకు అయితే సింపుల్ డిజైన్సే వస్తాయి. చూద్దాం, టైం ఉంటే గ్రాండ్ డిజైన్ కూడా ఒకటి తయారు చేసుకున్నాం. ఓకేనా, నిన్న చేశాను ఆ రింగ్స్ తోటి. మేబీ మీకు ఎవరికి నచ్చినట్టు లేదు అది, కానీ బాగుంది కదా. పైన పిక్కే పెట్టేశాను, ఏమో నాకు నచ్చింది, అది మంచిగా కుదిరింది. క్రోచెట్ వర్క్లో కూడా రింగ్స్తో చేస్తున్నారు కదా అండి, నేను అలా ట్రై చేశాను అన్నమాట. కాస్త పెద్ద రింగ్ అయితే బాగుంటుందని. ఫాస్ట్గా అల్లేసుకోవచ్చు అండి ఈ డిజైన్ అయితే. మనకి చూసారు కదా 10 minutesలోనే నాది చీర అయిపోయింది. అంటే హాఫ్ నుంచి కుడుతున్నాలే, ఒక హాఫ్ కుట్టేశాను, ఇది హాఫ్ నుంచి కుడుతున్నా. నా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. కొంత రేట్ చెప్దామంటే గిదే భయం వేస్తుంది నాకు. కొంతమంది ఏమో అమ్మో అంతనా అంటారు, కొంతమందినేమో నువ్వు అంత తక్కువ తీసుకుంటే మా పని ఏంటి కొంతమంది అంటారు. అబ్బాయి ఇట్లా భయం వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని మాట్లాడానా అనుకుంటూనే ఉన్నా, ఏ అక్కో ఏదన్నా అన్నదనుకో నేను అసలే సెన్సిటివ్, ఏడుపుతా అనమాకండి. అన్నా చేసేదేం లేదు, మీరెవరో కదా. పప్పియాట్ వస్తున్నా నాన్న, 5 minutes. ఇంకెంత ఉంది, అయిపోయింది. ఈజీ డిజైన్ బాగుంది కదా. చూడు అయిపోయింది, శారీ కూడా అయిపోయింది. బయట రేట్లు చూస్తేనేమో పెరిగిపోతున్నాయి, వీటికేమో రేట్లు తగ్గిపోతున్నాయి. ఏమిటో ఈ చేతి పని. అయిపోయిందా? అయిపోయింది. ఇలా
ఇలా ఉందండి సింపుల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఉంటా. బాయ్ బాయ్.